మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీలో హేమకు సంబంధించి షాకింగ్ విషయాలు పోలీసులు బయటపెట్టారు. పార్టీలో హేమ కృష్ణవేణి పేరుతో పాల్గొన్నట్లు గుర్తించారు. ఎఫ్ఐఆర్ లోనూ హేమ పేరు కృష్ణవేణిగా బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు పోలీసులు నోటీసులు పంపారు. రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా కర్ణాటక పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా ఈ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్ టెస్ట్ లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ టెస్ట్ లో హేమతో పాటు మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు పంపారు. పోలీసుల నోటీసులపై స్పందించిన హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏం చేస్తారో చేసుకోండి, సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తానన్నారు హేమ. కేసులో నటి హేమ బాధితురాలుగా చేర్చే అవకాశం ఉండగా హేమకు నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు బెంగళూరు పోలీసులు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీలో హేమకు సంబంధించి షాకింగ్ విషయాలు పోలీసులు బయటపెట్టారు. పార్టీలో హేమ కృష్ణవేణి పేరుతో పాల్గొన్నట్లు గుర్తించారు. ఎఫ్ఐఆర్ లోనూ హేమ పేరు కృష్ణవేణిగా బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు పోలీసులు నోటీసులు పంపారు. రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా కర్ణాటక పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా ఈ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్ టెస్ట్ లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ టెస్ట్ లో హేమతో పాటు మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు పంపారు. పోలీసుల నోటీసులపై స్పందించిన హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏం చేస్తారో చేసుకోండి, సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తానన్నారు హేమ. కేసులో నటి హేమ బాధితురాలుగా చేర్చే అవకాశం ఉండగా హేమకు నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు బెంగళూరు పోలీసులు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ కృష్ణవేణి పేరుతో పాల్గొన్నట్లు, హేమతో పాటు 86 మందికి బ్లడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం అందింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ అనేది కూడా చాలా సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరికి కూడా బయటపడుతున్నారు సెలబ్రిటీలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రక్త నమూనాలు ఏవైతే ఉన్నాయో బెంగళూరు పోలీసులు సేకరించిన రక్త నమూనాలలో ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే హేమాది పాజిటివ్ వచ్చింది. కానీ హేమ మాత్రం అక్కడ రేవ్ పార్టీలో కృష్ణవేణి అనే పేరుతో తను పేరు మార్చుకొని కూడా ఇక్కడ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. మరి ఆ పేరు మార్చుకొని తను పాల్గొనడమే కాకుండా తను బుకాయించింది కూడా గత 3 రోజులుగా కూడా నాకు అసలు ఆ పార్టీతో సంబంధం లేదు, నేను అసలు ఆ పార్టీకి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. మరొక రోజు మాత్రము నేను నా ఇంట్లో బిర్యానీ వండుతున్నాను అని చెప్పి కూడా తన స్నేహితుడు చిరంజీవికి కూడా తినిపించే వీడియోను కూడా తను రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీసులు తీసుకున్న నమూనాలలో మరి హేమాది పాజిటివ్ రావడము, హేమా ఫ్రెండ్ అయిన చిరంజీవిది కూడా పాజిటివ్ రావడము, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అషిరాయిది అలాగే వాసుది కూడా మరి పాజిటివ్ వచ్చిందని కూడా తేలింది.
ఈ పార్టీలో 200 మంది అక్కడ పాల్గొనడం జరిగింది. 200 మందిలో కూడా 101 మందిని బ్లడ్ శాంపిల్స్ తీసుకోగా అందులో 96 మందికి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా పోలీసులు మరి వాళ్ళ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు జారీ చేయడంతో ఏమో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నాటకం ఆడుతుందని కూడా నెటిజన్లు కూడా కామెంట్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమో ఎలా స్పందిస్తుంది అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను అక్కడ లేను అని కూడా చెప్పాను. ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ నాది అంటున్నారు. ఆ బ్లడ్ శాంపిల్స్ కి నాకు అసలు పాజిటివ్ వచ్చిన దానికి నాకు సంబంధం లేదు అని అంటుంది. అంతేకాకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను టైం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తాను అనే మాటలతోటి బుకాయిస్తుంది అని కూడా నెటిజన్లు కూడా మరి కామెంట్లు పెడుతున్నారు. కానీ పోలీసులు మాత్రము కఠిన చర్యలు తీసుకుంటాము, మరి ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరి మీద కూడా మేము నోటీసులు జారీ చేశాము, కానీ వాళ్ళను పిలిచి విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి వాళ్ళ పైన చర్య తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మొత్తానికైతే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు హేమ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో చిరంజీవి, తనను చూసి శ్రీకాంత్ అనే అపోహలు కూడా మొదలయ్యాయి. కానీ ఇప్పుడు చిరంజీవి హేమ ఫ్రెండే అని కూడా పోలీసులు తేల్చి చంపేశారు. మరి అందులో యాంకర్ శ్యామల కూడా తన పేరు వచ్చినట్టుగా కూడా తను కూడా వీడియో రిలీజ్ చేసింది. నాకు సంబంధం లేదు, నాది అనవసరంగా నా పేరు లాగుతున్నారు అని చెప్పేసి. అది ఏది ఏమైనప్పటికీ కూడా హేమ మాత్రము చాలా అంటే చాలా పకడ్బందీగా తప్పించుకోవాలని కూడా చూసినట్టుగా ఇక్కడ క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. తను విడుదల చేసిన వీడియోలు కావచ్చు 3 రోజులుగా, అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా తన పేరు బయటకు వచ్చినాక తన బ్లడ్ శాంపిల్స్ కూడా ప్రూఫ్ తో సహా పక్కా బయటకు వచ్చినాక కూడా తను పేరు మార్చుకొని కృష్ణవేణి అనే పేరుతోటి ఆ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఇప్పుడు నిర్ధారణ అయిన తర్వాత కూడా నాది కాదు అని చెప్పేసి బుకాయించడం అనేది చాలా విచిత్రంగా ఉంది అనేది కూడా భావించాల్సిన విషయం ఉంది, అవసరం ఉంది. సహనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మలా.